భారత రాజ్యాంగ ప్రదాత అసమానతలను రూపుమాపేందుకు ఎనలేని కృషి చేసిన మహనీయుడు స్ఫూర్తిదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు విజయవాడ స్వరాజ్ మైదానం ముస్తాబవుతోంది. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి ప్రధానంలో తీసుకెళ్తున్న సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ నెల 19న దేశంలోనే అతిపెద్ద విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని సిద్ధం చేస్తుంది ఏపీ ప్రభుత్వం. విజయవాడ స్వరాజ్ మైదానంలో నిర్మించిన ఈ విగ్రహం దేశంలోని అన్ని పెద్ద విగ్రహాల్లో 3వ స్థానంలో ఉంది. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలన్న మహోన్నత వ్యక్తి అంబేద్కర్ లక్ష్యాలను సాకారం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య నుంచి వచ్చిన ఆలోచనలకు ప్రతిరూపంగా అంబేద్కర్ స్మృతివనం రూపుదిద్దుకుంది. బెజవాడ నడిబొడ్డున ఉన్న విశాలమైన స్వరాజ్ మైదానంలో 85 అడుగుల ఎత్తైన పెడిస్టలపై 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహం టీవీగా నిలబడింది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సమాజాన్ని నిర్మించిందని, అణగారిన వర్గాలకు అంబేద్కర్ నిలువెత్తు రూపమని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నారన్నారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సామాజిక సమతా సంకల్పం సభ, సామాజిక న్యాయ మహాశిల్పం పేరుతో పోస్టర్ విడుదల చేశారు. మన జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దేశంలోనే మరెక్కడా లేని విధంగా రూపొందించాలి, భావి తరాలకి ఆకాశమంత ఎత్తున్నటువంటి ఆ సంస్కారవంతుడి విగ్రహాన్ని భావి తరాలకు అందించి చిరస్థాయిగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కూడా చరిత్ర పుటల్లో నిలిచిపోతారనడంలో సందేహం లేదు. గతంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని చెప్పి చంద్రబాబు ప్రజలను మోసం చేశాడని, గత పాలనలో ఎన్నో అవమానాలను, హేళనలు, దాడులను చూశామని మంత్రి మేరకు నాగార్జున అన్నారు. ఆనాడు నిజ అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహం పెడతారని చెప్పి వాళ్ళకి కష్టం వస్తే వాళ్ళ కేసుల్లో ఇరుక్కుని పోయినటువంటి అంశాలు చర్చకు వస్తూ ఉంటే, కాల్మనీ సెక్స్ రాకెట్ విషయాలు వస్తుంటే కాదు చర్చ అంబేద్కర్ గారి విగ్రహం వైపు నడిపి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారన్నటువంటి పరిస్థితి నుంచి 5 సంవత్సరాల అధికారంలో ఉండినా ముళ్ల పొదల్లో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు విగ్రహాన్ని ఏర్పాటు చేయలేకపోయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును ఓట్ల కోసమే గత ప్రభుత్వాలు వాడుకున్నాయని, అయితే సీఎం జగన్ అందుకు భిన్నంగా ఆయన ఆలోచనతో పాలన చేస్తూ చరిత్ర పుటల్లో నిలిచిపోతారని ఎంపీ నిందికం సురేష్ అన్నారు. ఎప్పుడు చూసినా గత ప్రభుత్వాలు అంబేద్కర్ గారిని ఓట్ల కోసం వాడారే తప్ప ఏనాడు కూడా మన మీద ప్రేమ ఉండో, ఆయన మీద ప్రేమ ఉండో ఏనాడు మాట్లాడిన వ్యక్తులు దాఖలాలు లేవు. అలాగనే ఇవాళ జగనన్న వచ్చిన తర్వాత మాటలు తక్కువ మాట్లాడుతూ, అదేవిధంగా పని చేసి చూపిస్తూ చంద్రబాబు నాయుడు కంపల్లో తొప్పల్లో మహానుభావుడు విగ్రహాన్ని పెట్టాలనుకుంటే జగనన్న మాత్రం వేల కోట్ల రూపాయల స్థలంలో విజయవాడ నడిబడిలో మరి పొద్దున్నే లేస్తే ఆయన కనిపించేలాగా ఇటు నుంచి వెళ్ళినా, ఇటు నుంచి విజయవాడకి ఎంటర్ అయినా కానీ అంబేద్కర్ గారి విగ్రహం కనిపించే విధంగా, అణగారిన జాతుల నుండి అదేవిధంగా అణిచివేత నుంచి ఆకాశం ఎగిసిపడ్డ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి విజయవాడ నడిబొడ్లో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఒక చరిత్ర అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సీఎం జగన్ ఆలోచన అభినందనీయమని, భారతదేశంలో ఏపీ అగ్రగామిగా నిలబడాలంటే అంబేద్కర్ ఆలోచనలతోనే సాధ్యమన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర స్థాయి సమావేశంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరకు నాగార్జున, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. విగ్రహం ఎందుకంటే ఆయన ఐడియాలజీ, ఆయన ఆలోచన విధానం, ఆయన ముందు చూపు అవన్నీ కూడా మనం కలిగి ఉండాలి, ఆయన బాటలో నడవాలి. ఆయన చూపించినటువంటి సిద్ధాంతంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని అగ్రభాగాన ఉండాలంటే ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఐడియాలజీతో నడవాలి అని చెప్పని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రపంచంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహావిష్కరణ నేపథ్యంలో దళిత సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. థ్యాంక్ యూ సీఎం సార్ నినాదంతో తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి విజయవాడలోని స్వరాజ్య మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు. మరోవైపు అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రజలు లక్షలాదిగా తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం.